అమ్మా ఈ చాక్లెట్ బాంబులు అయితే నేనెన్నడూ చూడలేదవ్వా. అమ్మా 4 రకాలు ఇచ్చి నేను మంచిగా తిందాం అనుకున్నా, చూసే వరకు బాంబులున్నాయిరా చాక్లెట్ బాంబులు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే చాక్లెట్ బాంబ్స్. నేనైతే ఇవి చాక్లెట్ అనే అనుకున్నా, కానీ అగో రింకు విష్టన్నా మీ ఇద్దరు ఎటు పోతారు? ఎట్లేరా మాను వీడికే షాప్ పోతాను. ఎందుకు ఇష్టన్నా? ఏం కొనుక్కుంటారు? బిస్కెట్ చాక్లెట్లు కాదు కానీ పటాకాలు కొనుక్కోవడానికి పోతున్నాం. పటాకలా? ఏం పటాకులు కొంటున్నావురా? రింకోడట గన్ను కొని దాని రీలు పెట్టి టిస్టేషన్ వస్తారట, నేనేమో క్యాట్ బాంబులు కొంటారా. ఇంకా మీరు గన్నున్న క్యాట్ బాంబులు నారా? ఏం చేయమంటారా మాను? మా ఇంట్లో బాంబులు కొంటా అంటే 20-30 రూపాయలు ఇస్తారు, దాంతో ఈ క్యాట్ బాంబులు కొంటాం. మీ వాళ్ళు అంటే ఇష్టం వచ్చినవి కొనిస్తారు, అందుకే నువ్వు ఇట్లా అంటాను. అవును మనన్న, మీ వాళ్ళు మీకు పెద్ద పెద్ద పటాకాలు కొనిస్తారు, మంచిగా నువ్వు ఏగిస్తావు. మరి పోయినసారి చూసినావు కదా, నేను పెట్టే బాంబులో చూసేటందుకు మీరు తెచ్చిరు. డబల్ అని వెళ్తే ఊరు మొత్తం ఇట్లా షేక్ అయింది. పోయినసారి మంచిగానే పిలిచినావు కానీ ఇప్పుడేమైందిరా ఒక్క బాంబు లేదు. ఏమో విష్టన్న, మొన్న మా డాన్ని కొనుక్కరమ్మన్న పటాకలు అసలుకి కొనుక్కత్తలేడు. అసలుకి కొనుక్కత్తడో తెలియదు. లాస్ట్కి మీలానే నేను క్యాట్ పటాకలే వేసుకున్నాడు అయితే కావచ్చు. మీ డాడీ మంచిగా నీకు పటాకాలు కొనియద్దు. నువ్వు కూడా మాతోడు మంచిగా అదే క్యాట్ బాంబులు కాల్చుకుంటుండాలి మంచిగా. నేను పోతానరా. అందరు పోయేటో ఇప్పుడే కొనుక్కరమ్మంట పటాకులు. మమ్మీ, నేను మొన్న డాడీకున్నా నీకు ఏం చెప్పిండే? ఏం చెప్పినవురా మాను? ఈసారి ఎప్పుడు తెచ్చినట్టు చికెన్ తేకుండా మంచి గొర్రె పటేల్ని మటన్ తీసుకురమ్మని చెప్పినవురా దసరాకి. నీ తాత మటన్ కాదే మమ్మీ. మొన్న మనం పొలం కాడికి అయినప్పుడు మీ ఇద్దరిని అక్కడ కూర్చోబెట్టి చెప్పినా కదా, నాకు ఈసారి దసరాకి ఫుల్ పటాకాలు కావాలని. మరి డాడీ తెస్తాడానే? ఇంకెప్పుడు తెస్తాడు? ఓహో, పటాకుల గురించి ఆరా మాను. నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. అయినా కానీ మను, నీకు పోయిన సరే దసరాకి ఫుల్ పటాకులు కొనిచ్చినాం కదరా. అవి దసరా కొనిస్తే దసరాకు, దీపావళికి, సంక్రాంతి దాకా కూడా వేల్చుకున్నావు. మళ్ళీ ఇప్పుడు ఎందుకురా పటాకులు? ఇప్పుడు కొనిచ్చులేదు ఏం లేదు. ఓహా అట్లనా నా బంగారు మమ్మీ. సరే అయితే ఇవాళ అన్నము చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా తింటున్నాం కదా, ఇక ఇప్పటి అన్నకు అన్నం గుతా తినుడద్దు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ఇక ఇప్పటి అన్నకు అన్నం గుతా తినుడద్దు. ఆహా, అయితే పటాకులు కొనియకుంటే అన్నం కూడా తినద్దారా? మరి అన్నం తినక ఏం తిందాంరా? గడ్డి తిందామా? అదంతా కాదు మమ్మీ, నాకు పటాకాలు కొనిస్తే కొనియవా? ఏందిరా బెదిరిస్తాన్న వారా? అయితే కొనియపో. నాకు కొనియవా? ఇప్పుడు కొనియపో. కొనియకుండా నేను అన్నమే తినకు, ఏం కాదు. అరే డ్రెస్ పాడైతుందిరా, గంత మంచి డ్రెస్. నీకు పటాకులు కావన్నారా చిన్నమను? నీ డ్రెస్ అంతా పాడైతుంది, ముందు లే నువ్వులే. నాకు పటాకులు కావాలి. అరే ఏడవకురా, కొనుక్కరమ్మని చెప్పిన డాడీకి కొని పంపిస్తానన్నాడు. లే ఏడవకులే, బట్టిగా నిన్ను ఫ్రాంక్ చేసిన. మమ్మీ నిజంగానే డాడీ పంపిస్తాడా లేదా అబద్ధమా మమ్మీ? లేదురా నా బంగారు నాని, నేను నిన్ను వట్టిగానే ఫ్రాంక్ చేసిండ్రా. డాడీ ఆల్రెడీ కొని పంపిస్తా అని చెప్పిండు. నువ్వు కొనము అంటే ఎలా ఫీల్ అవుతావో చూడాలని నేను అలా చెప్పిండ్రా నాని. మమ్మీ ఎవరితో పంపిస్తా అని చెప్పిండు డాడీ? అరే సాయన్నతోటి కొని పంపిస్తా అని చెప్పిండు. సాయన్న ఇప్పటి వరకు దగ్గర రావచ్చురా.
అవునానే మమ్మీ సరే అయితే మరి నాకు స్విచ్ బుడ్లు కాకర పుల్లలు అన్ని తెమ్మని చెప్పినావా అనే డాడీకి ఓ ఫుల్ రకాలు తెమ్మన్నారా స్విచ్ బుడ్లు కాకర పుల్లలు కాకుండా ఇంకా అన్ని రకాల బాంబులు కొని మంచి మంచి కొని పంపివని చెప్పిన. మరి అక్కేదే అక్క రెడీ అవుతుంది ఇంట్లో. సరే నేను పోయి సాయన కోసం చూస్తా. సరే పో నేను బియ్యం జరుగుతా. 15 minutes later. నీకు అద్దంటే నీకు కొన్ని తీసుకుంటారా మను? ఏ అవసరం లేదు. కాళికా ఫైర్ బాక్స్ పెనసారి ఇక్కడనే తెచ్చినాం. పెద్దపల్లి కూడా గదే మస్తు వెళ్తుంది బండి నాకు. బండి నీకే ఒక సంచి తీసుకో. అబ్బా 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 మస్తు ఉన్నాయి. ఒక్కొక్క ఏంటి చేపది ఏంటి సార్ నాగిది? అది చేప బాంబు. చేప బాంబా? గిన్ని బాంబులు కొంటాడు. అరే మీ డాడీ ఆటో దిగి పట్టుకొచ్చారు నా చెయ్యిలు అన్ని పోతానే. ఇంకా సాయన మమ్మీ 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 అమ్మో ఇన్ని పటాకలారా? ఇవన్నీ డాడీ కొని పంపిండా? సాయన తీసుకొచ్చేదానికి చెయ్యి మొత్తం వేనే. అవునా సాయి గిన్ని గానే కొని పంపిండా? మా డాడీ మంచి ఎన్ని బాంబులు తెచ్చిండో. అరే తమ్ముడు ఇప్పి చూద్దాం బట్ ఏమేమి తెచ్చిండో. ఆగక్క మన పెరట్లు ఇప్పి చూద్దాం. అవునరా మను మన పెరట్లో అయితే మంచిగా అక్కడ కూర్చొని ఇప్పి చూద్దాం పా ఏమేమి తీసుకొచ్చిండో. పారి అయ్యో మనం అక్కడ కూర్చోడానికి చేప కావాలి కదా, నేను ఇంట్లోకి పోయి చేప తీసుకొని వస్తా, మీరు నడవండి. ఇన్ని బాంబులు ఎన్ని వేలు పెట్టి కొనుకొచ్చిండో ఏడ పనిలేదు. అక్క ఇప్పుడు కాల్దామా కొన్ని? కాల్దాం రా. ఏ ఇప్పుడు ఎందుకు రమ్మను తర్వాత కాల్దాం. బాగానే ఉన్నాయి కదా. మమ్మీ డాడీ మంచి మంచి బాంబులు తెచ్చిండే. నీ సంతోషం చూడలేకపోతున్నా, రా తొందర తీసి ముంగడ పెట్టు చూద్దాం ఏమేమి ఉన్నాయో. మమ్మీ డాడీకి గన్ ఎందుకు పంపించిండే? మన ఇంట్లో ఎవరు చిన్న పిల్లలు లేరు కదా, నీకు పంపించిండా ఇది? నాకే పంపించిండు, నా కోసమే అన్ని బాంబులు కొన్నాడాయే, నాకు పంపించాడు. అన్ని బాంబులు నాకు, ఇది నీకే, నువ్వే ఉంచుకో. నేను ఇంకా చిన్న పిల్లని ఇట్లా ఇట్లా కాల్వానా? మమ్మీ చాక్లెట్లు అవి బాంబులు రా. అన్ని నాకే. 4 ఉన్నాయి, మన 4కి వస్తాయి చాక్లెట్లు అయితే. చాక్లెట్లు ఎందుకురా బాంబులు ఎలా పంపించిండు డాడీ? అవో ఇవి బాంబులే, చాక్లెట్ బాంబులు. అమ్మా ఈ చాక్లెట్ బాంబులు అయితే నేనెన్నడూ చూడలేదవ్వా. అమ్మా 4 రకాలు ఇచ్చి నేను మంచిగా తిందాం అనుకున్నా, చూసే వరకు బాంబులు ఉన్నాయి రా చాక్లెట్ బాంబులు. ఫస్ట్ అయితే కిట్ క్యాట్. చూడండి ఫ్రెండ్స్ ఇదైతే చాక్లెట్ బాంబ్స్. నేనైతే ఇవి చాక్లెట్ అనే అనుకున్నా కానీ ఇవి చాక్లెట్ బాంబులు. చూడండి అయితే కిట్ క్యాట్, డైరీ మిల్క్, స్నీకర్స్, ఫ్యూజ్ 4 చాక్లెట్ బాంబ్స్. 4 రకాల చూడండి చాక్లెట్ ఇక్కడ బాంబ్స్ చూడండి పెట్టిరల్లా. వస్తాయి అడ్డ. ఇవి వచ్చేసి అవి రావు మనం పెట్టాలి. మను అయ్యి డాడీ గన్ను ఎందుకు కొని పంపిడు చెప్పన్నారా? గుర్తుకొచ్చింది మన చిన్నగాడు ఉన్నాడు కదరా కోసం ఇప్పుడు గుర్తుకొచ్చింది. డాడీ మర్చిపోలే చిన్నగాడిని. నెక్స్ట్ చూడు. చూడండి వీటిని చూస్తానైతే నాకు తిరుగుతూ అవుతుంది కానీ ఇవి బాంబులు. బాస్ బేబీ ఇది ఒక కార్టూన్. బాస్ బేబీ బాంబ్ ఇదేం కూడా ఉన్నాయి. ఇదేం బాంబు వెరైటీగా చిన్న పిల్లలు నడుచుకుంటూ పోయినట్టున్నది ఇది చూస్తే. చూడండి బాస్ బేబీ అన్ని కొత్త కొత్త బాంబులు కావచ్చు. గిట్లా ఉంది చూడాలి తర్వాత. బాస్ బేబీ డాడీ మంచిగా రకరకాల బాంబులన్నీ తీసుకొచ్చిండు. ఈయన బాస్ కావచ్చు, వీళ్ళందరు బేబీస్, అందుకే బాస్ బేబీ. బేబీ మమ్మీ. అవునా? ఇది వచ్చేసి టెంపుల్ రన్ 2. చూడండి టెంపుల్ రన్ బాంబు ఎక్కడిది? చూడండి టెంపుల్ అంటే గుడి గాని ఈ బాంబులేంది? చూడండి 4 in 1 అట. అవునా? 4 రకాల ఒక్క బాంబులా. చూడండి ఇలా స్విచ్ బుడ్ లాగా వస్తుందట, మీదికి వెళ్తుందట, ఇలా మళ్ళీ ఇట్లా వెళ్తుందట. చూద్దాం ఇది ఎలా వెళ్తుందో. ఇది కూడా నేను చూడలే. టెంపుల్ అండ్ కార్టూన్ గేమ్ ఆరలకి గేమ్ అన్ని ఏందో రకరకాల టెంపుల్. చూడండి ఇప్పుడు సాయనకి బాగా ఇష్టమైన బాంబు. అవి ఓపెన్ చేయి.
ఉల్లిగడ్డ బాంబులు ఇవైతే అందరికి తెలిసినాయి. తెలుసా పేరు మార్చింది వెరైటీ ఏందో అంతే. హైడ్రో బాంబ్. హైడ్రో చూడండి ఎలా ఉన్నాయో ఒక్కొక్కటి. హైడ్రా లాగా హైడ్రో బాంబ్ అట, దానికి కూడా పేరు పెట్టిరు. కడప బాంబుల డైరెక్ట్ డబల్ కడప ఇట్లా అయిపోవాలి. ఇక్కడ పెట్టు. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన కోసం ఈసారి వెరైటీగా పంపి. చూడండి క్యాట్ బాంబ్స్. అంటే పిల్లి భయపడే బాంబులా? అయినా మమ్మీ క్యాట్ బాంబ్స్ ఎందుకు పంపించింది? ఏమోరా, పిల్లి వేల్చుకుంటదా క్యాట్ బాంబులు అంటే? కాదు మనమే వేల్చుడు గాని ఈ క్యాట్ బాంబ్స్ ఎందుకు పంపించిండట? నేను వేలువాగి చిన్న చిన్న నేను వేల్తానా? అంతేనా? నేను అట్లా పెద్ద పెద్ద చుట్టిల్ బాంబులు ఇంకా క్యాట్ బాంబ్స్ అంటారు. ఇవైతే చిన్నవి మను వేలువాడట, పెద్దయే వేలుస్తాడట. ఓకే చూద్దాం, లాస్ట్ కు వేలుస్తాడు వాడే. అక్క నీకోసం కలర్ సిచ్చుబుడ్లు పంపించిండే. అయ్యో ఇడ లేదా కలర్ కోట? ఇదేంది హైదరాబాద్ కోటి లాగా కలర్ కోటి? నీకోసం డాడీ కలర్ కోటి అంటే స్విచ్ బోర్డులు అంటే కలర్ గా వస్తాయి కావచ్చు. నెక్స్ట్ మనం ఇవి వచ్చేసి కలర్ కోటి. అక్క పాప్కార్న్ అంట. పాప్కార్న్ అంటే ఏంటి? తినే పాప్కార్న్ ఏంది లక్కీ? ఓపెన్ చేయరు. అయ్యో ఇడ టేప్ వేసిరా. ఏమో మరి చూద్దాం. బాంబులు. పాప్కార్న్ అంటే స్టార్స్ ఇట్లా కొంచెం అంటే మనం గంజిలో పోసి పాప్కార్న్ చేసుకున్నట్టు చిడి అంటాయి కావచ్చు ఇవి కదా. చూడండి ఎక్కడుంది మందు. ఇట్లా కలర్ వస్తాయి. అదే రా లక్కీ, పాప్కార్న్ కూడా చిట అనే ఆ సాయి గంజిలో పోతే. సీట్లు ఎక్కువ ఉన్నది. ఓకే నెక్స్ట్ బాంబ్ వచ్చేసి ఇదేంది 222 2 షాట్ డబల్ షాట్. 2 సౌండ్స్ వస్తుంది అనుకుంటా, కింద ఒక సౌండ్ పైన ఒక సౌండ్. అంటే 2 సార్లు వెళ్తుంది అన్నట్టు అది. చూడండి పోయినసారి ఉదా నేనైతే అయితే పేల్చాను. మా మనకు గుర్తుందట పోయినసారి డాడీ చూడండి మనకందరికి తెలిసిన లక్ష్మీ బాంబ్. ఇవే అయితే దీపావళిలో చాలా స్పెషల్ బాంబులు. అంటే ఇవి అందరికి తెలిసిన బాంబులు, లక్ష్మీ బాంబులు. అరే నెక్స్ట్ ఏంటిదో తీరా, నాకు బాగా ఎక్సైటింగ్ ఉంది. డాడీ ఇంకేమేం వెరైటీస్ వచ్చిందా అని. అరే మను నాకు కూడా తెలియదు మీ డాడీ ఏం బాంబులు కొన్నాడో. తొందరది నాకు కూడా ఎగ్జామ్ అవుతలేదు. తీరా మను అక్క గిజెండ్ వెరైటీ ఉంది చూడండి. ఫోటో ఫ్లాష్ అట, అంటే మన కెమెరా లాంటిదా? అయితే మనం అక్కడ బాంబు ముట్టించాడు నిల్చోన్నాడు, ఫోటోలు ఇస్తుంది. కెమెరా ఉంది. మన కెమెరా అవసరం లేదు, అట్లయితే అదే తీస్తుంది. చూడాలి మరి, చూడాలి. ఇదేంది వెరైటీ, ఇది ఎన్నడు చూడలే మేము. ఈ వెరైటీ లోపల బాంబు ఉంది, ఇట్ సైడ్ కెమెరా ఫోటో పెట్టిర్రు. ఓకే కెమెరా అనుకున్నా కానీ కాదు, బాంబే ఇది కూడా. కెమెరా బాంబు. ఈ రెండే వచ్చి ఇంత పెద్ద బాక్స్ ఇచ్చిర్రు కానీ ఇందులో రెండే ఉన్నాయి. ఇదే మను మను నెక్స్ట్ మను నెక్స్ట్ నా కోసం పంపించిండు డాడీ. 40 times 12 shot. అంటే పార్టీ రోజు వెళ్ళాలి కదా అవి. అంతే, పార్టీ చేసుకుంటాం. చూడండి ఇప్పుడు అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాం. డాడీ అన్ని ఇవే పంపిన, తినేటివి ఏం పంపించలేదు. మళ్ళీ ఓ ఇంత పెద్ద బాంబు, ఇది ఎంత పెద్ద సౌండ్ వస్తుంది. బాంబు కాదు మచ్చా అంటది. లోపల కేజీఎఫ్ బాంబే ఉంది మనకు. అగో ఓ రామ, ఇదేంది ఈ వెరైటీ ఎన్నడు చూడలే మనం. కడప బాంబు లాగా చాలా పెద్దగా ఉన్నది. చూడండి మా మమ్మ అయితే కడప బాంబు చూడలే. ఓకే ఇది 12 shots. అది పార్టీ బాంబు కాదు, మట్టి బాంబు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదే పెద్దమ్మా. ఇది 50 వాళ్ళ అక్క. ఒక బాంబులు పెద్ద. ఎన్ని షాట్స్ ఇది? 50 వాళ్ళ. ఇది 28 వాళ్ళ అన్నట్టు. ఇది వెరైటీ బాంబు. ఆంధ్ర వాళ్ళ లెక్క 28 వాళ్ళ. అన్ని వెరైటీ పంపించింది మా మను కోసం. చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇవి షేర్ పటాకట. అదేం పటాకరా, షేర్ పటాక లెక్క. భయపడతాయి పెడితే. ఏమో దీని మీద ఏం కనబడతలేదు.
ఇవి కూడా చాలా పెద్ద సౌండ్ వచ్చే బాంబులు లాగానే కనబడుతున్నాయి చూడడానికి అయితే. కాకపోతే లయన్ ఉంది ఇటువైపు ఎలిఫెంట్ ఎలిఫెంట్ బర్రె దున్నపోతున్నా అన్ని వెరైటీలు అయితే పంపించిండు. చూడండి ఇవి వచ్చేసి రీల్ పటాకలు అయితే మా డాడీ అయితే పంపించిండు ఆ గన్ను కోసం. గన్నులో పెట్టుకో. మా చిన్నగాడు గన్నులో పెట్టేసి ఇట్లా టిష్ 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 అని కాల్స్తాడు వస్తాడు. నెక్స్ట్ వచ్చేసి మార్వల్ పటాక. అవెంజర్సా అవెంజర్స్. చూడండి ఇప్పుడైతే ఇక్కడనైతే కెప్టెన్ అమెరికా ఉన్న అవెంజర్ కి సంబంధించి ఇంకొక ఉంది. అంటే అమెరికా నుంచి వచ్చిందా ఇది? కాదు మమ్మీ, అవెంజర్స్ కార్టూన్ కాదు సినిమా. అన్ని ఏందో ఏమో రకరకాల బాంబులు అంత. అవును ఈసారి మస్తు వెరైటీ బాంబులు. ఇది చాలా బ్రాండెడ్ గా ఇచ్చిర్రు. ఇది ఈ బాక్స్ కూడా కెప్టెన్ మార్వెల్, కెప్టెన్ అమెరికా. చాలా కెప్టెన్ మార్వెల్. దానికి భద్రత కూడా చాలా బందోబస్తుగా ఇచ్చాడు ఈ అవెంజర్స్ కి. చూడండి ఇక్కడైతే ఇందులో పెట్టుకొని కాల్వాలే కావచ్చు. స్టాండ్ అది వట్టముక్క అంటున్నావు. చూడండి ఇది వచ్చేసి షార్ట్స్. చూడండి ఇక్కడనైతే ఉంది కదా ఇలా పేలుతాయి కావచ్చు ఇవైతే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూశారు కదా అవెంజర్స్ అయితే వేరే లాంటి షార్ట్ కావచ్చు అదైతే. ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది తీయరమ్మను. ఇంకొక సంచి కూడా అయిపోలే, ఇంకొక సంచి ఎప్పుడు చూస్తాం. కదా ఓకే 2K వాళ్ళనా ఏది చూద్దాం. 2K వాళ్ళనట. ఓ అమ్మో ఇది బరువు బాగానే ఉంది, చూస్తే పొడవు ఉంది కానీ. నెక్స్ట్ అక్కకి ఏంటిది కావాల్సిన భూచక్రాలు ఇవి నేను కూడా వేలుస్తా. డాన్స్ బాంబులు. సో యు థింక్ యు కెన్ డాన్స్ వీల్స్ స్పెషల్. ఓకే పెట్టి డాన్స్ చేయాలన్నమాట అక్కడ. అంతేనా? అంటే సెలబ్రేషన్స్ అయితే పెట్టుకొని డాన్స్ చేస్తారు అన్నట్టు ఇవి. చూడండి భూచక్రాలు మస్తు ఉంటాయి ఇవి, మంచిగా వెళ్తాయి. ఏంటివో అనుకున్నా ఓపెన్ చేసారాక. ఓకే నెక్స్ట్ అయితే వచ్చేసింది స్టార్ ఫైర్. ఇట్లా ఫ్రెండ్స్ చూడండి స్టార్ ఫైర్. అంటే సెకండ్ ఇట్లేనంటే థర్డ్ ఇట్లేనంటే ఫోర్త్ ఇట్లేనంటే అన్ని రకాలు ఒకటే బాంబులో వెళ్తాయి. అందరు ఇది చూసి నేనే చూసి తెలుసా ఈ బాంబు పెట్టుకొని ఇట్లా గిట్లా ఇవి అన్నాడు పెట్టుకొని చూసి మనం ఉండాలి బాంబు. అంతేనా? అంటే సౌండ్స్ ఏం రావు అన్నట్ట. ఓపెన్ చేసేస్తున్నా. అంటే ఆ బాంబు వేలినప్పుడు కూడా చాలా అందంగా కనబడుతుంది అన్నట్టు దాని అర్థం. ఓపెన్ చేయమను. అచ్చో అదేందిరా కుంకుమ ఉన్నట్టున్నది. ఓకే నెక్స్ట్ మళ్ళీ అక్క కోసం సూపర్ ఉన్నాయి. నెమలి బాంబు కాదు తిన్నరా మళ్ళీ భూచక్రాలే. ఇదో రకమా? గ్రీన్ వస్తాయి కావచ్చు మొత్తం, అవి రెడ్ వస్తాయి. గ్రీన్ ప్యాక్ వచ్చింది కదా. ఇవి రకరకాలు వస్తాయి. ఇవి పెద్దగా ఉన్నాయి వాటికంటే. చూడడానికి కూడా కలర్ఫుల్ గా ఉన్నాయి. చూడండి బాగున్నాయి కదా ఇవి. మొత్తం గ్రీన్ కలర్ వస్తాయి కావచ్చు. వావ్ డాడ్ ఎన్ని వెరైటీస్ బాగున్నాయి కానీ తినలేం వాళ్ళకి మళ్ళీ ముట్టించుడే అంతే. ఓకే నెక్స్ట్ ఐటమ్ అయితే వచ్చింది అక్క వచ్చేస్తుంది. చూడండి కింగ్ కోబ్రా. బుస్ బుస్ అంటదమ్మా నిజంగానే. సౌండ్ ఎట్లా వస్తుంది కాదు. ఇక అక్క ఇది పక్కన పెట్టాయి. ఓకే వచ్చేసి కొంచెం బరువు ఉంది అక్క కోసమే. మళ్ళా ఏంటిది రెడ్ చిచ్చుబుడి చిచ్చుబుడ్డే కావచ్చు అక్క. ఇది 2 పీసెస్ అని ఉన్నాయి. రెండే ఇంత పెద్ద చిచ్చుబుడ్లు ఉంటాయా? ఏమో ఉంటాయి కావచ్చు. చిచ్చుబుడ్డ నాకు తెలిసినంత వరకు. చూడండి ఇవి చాలా పెద్ద చిచ్చుబుడ్లు మా అక్క కోసం. కలర్ఫుల్ గా
పేలుతాయో మేమైతే వీడియో తీసి మీకు ఖచ్చితంగా చూపెడతాము. బాగా బరువు ఉన్నాయి చూడడానికి. మనం సంచి ఉందా ఇంకా అయిపోయిందా? చూడండి స్నేక్ బాంబులు ఉన్నా లక్ష్మీ బాంబులు 2 అవుతున్నాయి. చూపించాము ఎక్స్ట్రా తెచ్చారు. సంచి అయితే కాలైంది. ఒక బ్యాగ్ అయిపోయింది. చూడండి నెక్స్ట్ మా అక్క కోసం ఉన్న మా మమ్మీ కోసం కాకర పుల్లలు. ఇయ్యాలి మను. అరే మను, ఈసారి డాడీ చాలా పెద్ద కాకర్స్ తీసుకొచ్చిండు కదరా నా కోసం ఉన్న అక్క కోసం. చూడండి ఇంత పెద్దగా ఉన్నాయి. మా డాడీ అయితే మేము చాలా చాలా ఇష్టంగా పేలుస్తాము. మమ్మీ ఒగ్గిది ఏందో పట్టుకొచ్చిండే. కట్టేనారా మను? ఇది ఏందిరా? రూల్ లాగా దాచుకునే బోన్ లాగా ఉన్నది. ఏ షీపిల్ కట్ట కావచ్చే లోపల షీపిల్ ఉన్నట్టు. సామాను కొని కూడా మీ డాడీ ఇల్లేనే వచ్చరా? ఏమో మరి చూద్దాం. ఇది ఇంకా పెద్ద కాకర్స్ రా మను. దానికి ఇంత పెద్ద ప్యాకింగ్. ఇంకా 1 2 3 4 చాలా పెద్దగా ఉన్నాయి లక్కీ. మనం అయితే ఈసారి ఇంకా పెద్దగా వేల్చొచ్చు ఇవి. మా డాడీ ఎన్ని వెరైటీస్ వచ్చిండే. ఇల్లన దాచుకోవచ్చు. అయిపోయి నాకు నేను దాచుకుంటా. ఇంత పెద్దది అయిపోవడానికి ఎంతసేపు అవుతుంది మమ్మీ? ఏమో ఈసారి కాలుస్తే తెలుస్తుంది మనకు. నాకు ఇంకా కవరు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ఏందక్క? యాంగ్రీ బర్డ్స్ అంటే అదో బొమ్మనా? చూడండి ఇది వచ్చేసి చిచ్చుబుడ్ లాగా వస్తుంది కావచ్చు. దీనికి క్యాప్ ఏది లక్కీ? ఇక్కడనైతే ఉన్నాయి. ఇప్పుడైతే దీన్ని అయితే ఓపెన్ చేసి అయితే చూద్దాం. ఇదైతే ఇట్లా వస్తుంది. చాలా అందంగా ఇట్లా పేలుతాయి అన్నట్టు. ఇవి కూడా స్విచ్ బుడ్డులు లాగానే. ఓపెన్ చాయ్స్ ఇత్తలేరు వాళ్ళకే ఆతృత ఆగుతలేదు. ఇద్దరు నేనా అని పోటా పోటీగా ఇంపుకుంటారు. అక్క తీయ తొందర. 1 2 3 4 5 యాంగ్రీ బర్డ్స్ వచ్చినాయి. లాస్ట్ ఇయర్ కూడా తెచ్చినావా? లేదు ఈసారి. అంత వెరైటీ బొమ్మలన్నీ ఉన్నాయి. ఓ ఇట్లనే పెట్టుడా వాటి. మను తీసిండి ఇప్పుడు చూడండి. చాలా వెరైటీగా ఉంది. ఇది కంటే ఇది స్విచ్ బుడ్ లాగా వస్తుంది కాబట్టి ఏదో బతుకమ్మని కదా పేర్చినట్టుగా బాంబు వేసిరు. ఎంత ముద్దుగా బాక్సింగ్ ఇచ్చిరు దానికి. నెక్స్ట్ అక్క చేపలా? ఇదేంది గిట్లుంది ఫోటో? అక్వేరియం లాగానే చేప ఎందుకు పంపించిండే డాడీ? అరే మస్తుంది రా మను. ఈ చేపలు ఎందుకు పంపిస్తాండి డాడీ? తినే చేపల్లాగా చాలా పెద్దగా ఉన్నాయి కదరా. కిలో చేపల్లాగా. అరే బాగుందిరా. ఇట్లా పట్టుకుంటే యుద్ధం చేసే కత్తి లెక్క ఉంది. ఒక్కొక్క చేపనే 2 కిలోలు 3 కిలోలు ఉన్నట్టున్నది. వెళ్తుంది అనుకుంటా. లిప్స్టిక్ అక్క గీడ ముట్టితే ఇట్లా వెళ్తుంది కావచ్చు. మనం ఇట్లా పట్టుకుంటే ఉంది కదా ఇట్లా ఇచ్చిర్రే ముట్టించి ఇట్లా పట్టుకోవాలి. ఆడిపోతా అన్నట్టు మంట. బాలే ఉంది. వేరే నోట్లోకి వెళ్ళి వచ్చినట్టు మనది అట్లా అనిపిస్తుంది. ఇక ఇది పక్కన పెట్టేయూరి తిను అక్క. తమ్ముడు ఇగో నెక్స్ట్ డాడీకి పాపులు పంపించిండే. నాకొకటి నీకొకటి. నేను గివ్విని వెళ్తానా? పేలువగా నేను పెద్ద పెద్ద బాంబులు వెళ్తా. చిన్నవి కావు. అది మను ఒక 2 తీసుకుంటా. ఏ అద్దు మా అక్క వేల్చుకుంటది. ఇద్దాం తీయ సాయానికి ఒక్కటన్నా ఇవ్వయ్య. తీసుకో సరే. బాక్స్ నెక్స్ట్ మమ్మీ డాడీకి ఇది ఎందుకు పంపించిండే? అది ఏంటిదిరా? ఏమో. ఇదేంటి ఓలియా? ఓహో అక్క గిడ ఫోటో ఉంది కదనే గిట్లా వస్తుంది కావచ్చు. మళ్ళా ఇన్ని రకాల దేవుడా. ఓ ఇవి చాలా చాలా పైకి పోయి పేలుతాయి రా. మస్తు ఉన్నాయి స్విచ్ బుడ్లు ప్యాకింగ్. డాడీ అన్ని రకాల వెరైటీలు పట్టుకొచ్చిండే. చూడడానికి కళ్ళు సరిపోనంత వెరైటీలు ఉన్నాయి. ఇంత పెద్ద స్విచ్ బుడ్లు అమ్మో ఎంత వెళ్తాయో చూడాలి. నా చెయ్యి అంత ఉన్నాయా అక్క? మళ్ళీ ఎర్ర కలర్ ఉన్నాయి. నెక్స్ట్ తాడులు చూడండి. గివ్వా 2 చక్రాలు ఇవి ముట్టియడానికి సేఫ్టీకి. అవి ఓకే మంచిగా. అవి
అగో ఇట్లా ఏం లేదు. ఏం లేవు సంచికి మొత్తం అగో సాయన్న మా డాడీకి కట్టె పుల్లలు ఎందుకు పంపించిండు? ఇవేందే అగరబత్తుల్లాగా ఇంత పెద్దగా ఉన్నాయి? అగరబత్తుల్లా ఇంత పెద్ద ఉన్నాయి. పెద్ద అగరబత్తులు కావచ్చే. ఏదైనా చెట్టు కాదురా లక్కి, ఇవి చూస్తే నాకు ఒకటి గుర్తుకొస్తుంది. ఏంటిదంటే మన తమ్ముడికి బాంబులు వేల్చుడు అంటే భయం కదా, అయితే అక్కడ బాంబు పెట్టి ఇక్కడ ఇలా ముట్టిస్తాడు దూరం నుంచి. చూసావా తమ్ముడి కోసం డాడీ ఎంత పెద్ద ఆలోచన చేసిండు. చేపలు పట్టేందుకు చిట్లేసి ఇట్లా పట్టాలి. కాదురా, నీకు బాంబు ముట్టేయడానికి భయం కాబట్టి తీసుకొచ్చిండు, కానీ బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. మొత్తం అయితే ఇవి బాంబులు. చూసారా ఎన్ని రకాల పాప్కార్న్స్. మను ఇన్ని బాంబులారా నీకోసం, ఎన్ని వెరైటీలు. అయ్యో ఇప్పుడే పూణకి వస్తుందారా నీకు. ఆగురా మనం ఇక ఎగిరిన కాడికి ఆలు కానీ మనం బాంబులు కాలుదామా ఇప్పుడు? చిక్కి చిక్కి కాల్దామా అక్క? అరే లక్కీ మను, ఇప్పుడే ఇవన్నీ చూసిరు కదా, ఇప్పుడే కాలుస్తారా? అన్నం తిని ఫ్రెష్ అప్ అయ్యి కాల్చుకునేరు, ఒకసేపు ఆగండి. మనం అన్నం తింటే లేట్ అవుతుంది. సరే ఈ సంచిలో పెట్టు. చూసారా ఫ్రెండ్స్, మా ఇన్ని రకాల బాంబులు ఒకసారి దగ్గర నుంచి వెలుగుతా చూపిస్తాను. చాలా వెరైటీస్ ఉన్నాయి.